హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఈటెన్ ప్లేకి అయితే విజిట్ చేసాం. ఇక్కడ బయట ఈ కార్ సింబల్తో అయితే చాలా బాగుంది. మేము ఇక్కడ బయట చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇదైతే అవుట్ సైడ్ అంబియన్స్. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము గేమ్ ఏరియాకి అయితే వెళ్ళాము. ఫస్ట్ అయితే మేము ఈ గేమ్ ఆడాము. ఈ గేమ్ని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఒక్క గేమ్ అని కాదు, ఇక్కడ చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. విఆర్ సెట్స్ గేమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. క్రికెట్ గేమ్, కార్ గేమ్, బైక్స్ డ్రైవింగ్, ఇలా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కి తోలడానికి చిన్న చిన్న కార్స్ అండ్ బైక్స్ అయితే కూడా ఉన్నాయి. అలాగే మేము పైన కిడ్స్ ఏరియా కూడా వెళ్ళాము. ఇక్కడ కూడా కింద గేమ్స్ కంటే కొంచెం అడ్వాన్స్డ్ గేమ్స్ అయితే ఉన్నవి ఇక్కడ. చిన్నపిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ అయితే మా చెల్లి ఈ గేమ్ ఆడింది. దీంతో ఒక టెడ్డీ బేర్ అయితే గెలుచుకుంది. ఇక్కడ కిందకి నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ బైక్ గేమ్స్, కార్ గేమ్స్ కూడా ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలు బిలో 10 years వాళ్ళు ఎక్కి ఆడుకోవడానికి స్లైడ్స్, ఇంకా ఇలా చాలా అయితే ఉన్నాయి. నెక్స్ట్ అయితే నేను ఈ జాంబీ షూటింగ్ గేమ్ అయితే ఆడాను. ఈ గేమ్లో ఇంతకు ముందే ఆడిన వాళ్ళు ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఒక అరగంట ఆడుకోవచ్చు. అది ఇంకా ఎంతసేపు ఆడుకోవచ్చు, అరగంట ఆడుకోవచ్చు. ఈ గేమ్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మీరు ఎప్పుడన్నా ఇక్కడికి వస్తే ఈ గేమ్ మాత్రం మస్ట్ ట్రై. నెక్స్ట్ అయితే నేను ఈ గేమ్ ఆడాను. ఈ గేమ్ని ఏమంటారో మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి. అలాగే ఆ గేమ్లో మీ హైయెస్ట్ స్కోర్ ఎంతో కూడా నాకు చెప్పండి. ఇక్కడైతే నేను ఇందాక చెప్పినట్టే మా చెల్లి ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ స్టార్ట్ చేసింది. సో ఈ గేమ్ అయితే గన్తో వచ్చే బొమ్మలన్నిటిని కొట్టాలి. మనం 1 minute ఎన్ని కొడతామో అది హైయెస్ట్ స్కోర్ కింద వాళ్ళు రాసుకుంటారు. మేమైతే మొత్తం కలిపి 108 చేసాము. 1 minute 108 చేసాము మేమైతే. నెక్స్ట్ అయితే మేము డిన్నర్ చేద్దామని చెప్పి వచ్చేసాము గేమ్స్కి రెస్ట్ ఇచ్చి. యాక్చువల్గా ఇక్కడ రోబో డైనింగ్ అన్న రోబోస్ ఉంటాయి అనుకుని వచ్చాము, కానీ మేము వచ్చిన టైంకి వర్షం పడడం వలన ఆ రోబో డైనింగ్ క్లోజ్ చేస్తారు. సో కింద నార్మల్ డైనింగ్కి అయితే వచ్చాము. అయినా ఇక్కడ కూడా చిన్న చిన్న రోబోస్తో ఉన్నాయి.
ఆ రోబోయే మనకు ఫుడ్ సర్వ్ చేసింది. నేను ఇక్కడ రోబో ఉండదు అనుకున్నాను కింద, కానీ అక్కడ 2 రోబోస్తో ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఒక 2 రోబోస్ మొత్తం ఉన్న వాళ్ళందరికీ ఇదే ఫుడ్ సర్వ్ చేస్తుంది. ఇంతకుముందు పైన రోబోస్ అయితే ఇలా ఉండేవి. మేము ఇంతకుముందే ఒక వీడియో అప్లోడ్ చేశాను. పైన రోబోస్ అయితే ఇలా ఉండేవి. ఇంక మేము మా డిన్నర్ కంప్లీట్ చేస్తాం అనగా మా చెల్లి వచ్చి ఇక్కడ ఆడుకోవడం స్టార్ట్ చేసింది. తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.